జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా బెంగళూరుకి రాబోతున్నారు రేపు. చాలా సంతోషంగా ఉంది. బెంగళూరు తప్పకుండా కలుస్తాను, నేనైతే తప్పకుండా కలుస్తాను. బెంగళూరులో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని రోజులు ఉంటారో తెలీదు, కానీ ఉన్న తర్వాత తప్పకుండా కలుస్తా జగన్మోహన్ రెడ్డి గారు. అది కూడా ఒక 1 వీక్ అట్లా ఉంటే తప్పకుండా కలుస్తాను జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏపీలో రక్షణ, ఏపీలో సెక్యూరిటీ లేదు, రక్షణ కూడా లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. కాబట్టి బెంగళూరులోనే ఉండడం బెటరు. హైదరాబాద్లో కూడా రక్షణ లేదు. లోటస్ పాండ్లో కూడా చూసాం, లోటస్ పాండ్లో కూడా అక్కడ ఉంటే సెక్యూరిటీ రూమ్స్ కూడా పడగొట్టడం చూసాం. రేవంత్ రెడ్డి అక్కడ ఫోన్లు ట్యాపింగ్ చేసే అవకాశం చాలా ఉంది. అక్కడ రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు శిష్యుడే కాబట్టి అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణ ఉండదు. ఇంక ఏపీలో చూసాము, ఇంక ఏపీలో ఇప్పుడు స్పీకర్గా ఉన్న ఆయన పాత్రే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా చావలేదు, బతికే ఉన్నాడు అంటూ కూడా ఎలా మాట్లాడారో కూడా చూసాము. చాలా మంది టీడీపీ వాళ్ళు కాసుకొని కూర్చున్నారు, ఎన్ఆర్ఐలు వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారిని చంపడానికి. కాబట్టి ఏపీలో రక్షణ లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. కానీ అందుకని జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరే రావడం బెటరు. బెంగళూరులోనే జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణగా ఉంటుంది. ఇక్కడే ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడి నుంచే, బెంగళూరు కూడా ఏం పెద్ద దూరం కూడా కాదు కాబట్టి ఇక్కడి నుంచే జగన్మోహన్ రెడ్డి గారు కార్యకలాపాలన్నీ కూడా చేసినా కూడా చాలామంది బాగుంటుంది. లేకపోతే ఏపీలో ఉంటే చంద్రబాబు నాయుడు ఫోన్ ట్యాపింగ్లు తర్వాత అన్నీ చాలా జరుగుతాయి. అవన్నీ ఇంతకుముందు కూడా జరిగినాయి. 2014 నుంచి 19 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్లు, ఇంటి చుట్టూ అసలు ఎవరెవరు కలుస్తారు అదంతా పెద్ద కుట్రలే జరిగినాయి. ఇప్పుడు ఇంకా లోకేష్ కోసం, కొడుకు కోసం చంద్రబాబు నాయుడు ఇంకా ఎంత పెద్ద కుట్రలైనా చేయడానికి రెడీ అవుతాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి కార్యకర్తలు కూడా చాలా అండగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారికి. బెంగళూరులోనే జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణ ఉంటుంది అని అందరూ కోరుకుంటున్నారు. నేను కూడా అదే అనుకుంటున్నా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులోనే ఉండి పార్టీ కార్యక్రమాలు చూసుకుంటే బాగుంటుంది. కార్యకర్తలకు కూడా. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఇక్కడ నుంచి ప్రజల్లోనే ఉంటారు కాబట్టి ఉన్న 1-2 రోజులు కూడా బెంగళూరులోనే ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణగా బాగుంటుంది.